ఇవి ఎస్ఎస్సి 10th క్లాస్లో మనకి మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్స్ అనేవి మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ అనేది మనకి చాలా చిన్న టాపిక్. సో ఆ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి బోర్డ్ ఎగ్జామ్లో అంటే ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఓవరాల్గా 2 టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోమంటారు. సో కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటిని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కానీ ఆ ప్రోడక్ట్ల ద్వారా కానీ క్యాలిక్యులేట్ చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమంటారు. సో నెక్స్ట్ వచ్చి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. చెక్ వెదర్ 6/n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో ఈ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇయర్స్ నుంచి ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నా కానీ క్వశ్చన్ అనేది మనకి అడుగుతూ ఉంటారు. సో మనకి బిట్స్ రూపంలో కానీ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు ఎస్ఆర్ నో అని. అండ్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా 1 మార్క్ క్వశ్చన్లో కూడా అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో ఈ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి స్కూల్లో పెట్టుకునే పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ ఎటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ వచ్చి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఒక నెంబర్ ఇచ్చి మనల్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటారు. ఇది ప్రీవియస్గా మనం ఎన్ని ఇయర్స్ తీసుకున్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో ఖచ్చితంగా మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో కానీ 4 మార్క్ క్వశ్చన్లో కానీ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ రూట్ ఏ ఈజ్ ఇర్రేషనల్. సో ఏ ప్లేస్లో మనకి 2 ఉన్నా 3 ఉన్నా 5 ఉన్నా మనకి సేమ్ ప్రాసెస్. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్ అండ్ షో దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. సో మెథడ్ అనేది సేమ్. ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వన్. ఇది నేర్చుకుంటే మనం మ్యాక్సిమం 8 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ రాయొచ్చు. సో మీరు దీన్ని జాగ్రత్త